హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సాన్వీస్ ఫుడ్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఈ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వారైనా వంట వచ్చిన వారైనా ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ బిర్యానీని చేయవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు, కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, ఇక్కడ చూపించిన విధంగా మసాలాలు, పసుపు, మీ రుచికి తగ్గ కారం, మీ రుచికి తగ్గ ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ఇలాచీ పౌడర్, మిరియాల పొడి, గీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న మసాలాను ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్న రొయ్యల్ని తీసుకొని ఇందులో పసుపు, మీ రుచికి తగ్గ కారం, మీ రుచికి తగ్గ ఉప్పు, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా హాఫ్ నిమ్మ చెక్క రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం వేసుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన పోతుంది. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవడం వల్ల రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న జీడిపప్పు, పుచ్చగింజలను వేసుకొని మెత్తటి పేస్ట్ చేయాలి. ఇప్పుడు రైస్ కోసం ఇక్కడ చూపించిన విధంగా మసాలాలు, కల్లుప్పు వేసుకుని అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకుని ఉడికించుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన రైస్ను చెక్ చేసుకోవాలి. ఇలా 90% ఉడికితే చాలు. ఇప్పుడు దీన్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న రైస్ను ముందుగా మసాలా కలుపుకున్న దాంట్లో లేయర్స్ కింద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక పైన నుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి అరోమా వస్తుంది. నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్, నిమ్మరసం వేసుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇలా గీ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ గంజి వాటర్ కూడా వేసుకొని కవర్ చేసుకొని పైన వెయిట్ పెట్టి 10 నిమిషాల పాటు దమ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయిందాక ఉడికించుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆ పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ను కూడా పోసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అడుగంటకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకొని మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నా దగ్గర అయితే లేదు, నేను వేయలేదు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇది చపాతీస్లోకైనా, నాన్స్లోకైనా, పులావ్స్లోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని చెక్ చేద్దాం. నేను 10 నిమిషాల పాటు దమ్కి పెట్టుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. ఈ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదిరింది. ఈ రైస్ని ఇలా ప్లెయిన్ బిర్యానీ లాగా రైతాలోకైనా, షేర్వాలోకైనా ఇలా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఈ బిర్యానీ ప్రాన్స్ కర్రీని చేసుకొని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా హెల్తీగా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా తినేసేయచ్చు. ఈ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.